హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫార్మ్. ఫ్రెండ్స్, ఇంకా విషయానికి వస్తే బెంగాలీ బ్యాచీతో వరి నాట్లు, అదేనండి సాళ్ళు యాత, దాని గురించి ఈరోజు మన టాపిక్. ఈ 17 మందిని బెంగాలీ నుంచి మా వరి నాట్ల కోసం తీసుకురావడం జరిగింది. వీళ్ళకి ప్రతిరోజు ఉదయం మేము ఆవు పాలు తీసి ప్రతి ఒక్కరికి చేలోకి వెళ్ళే ముందు టీ అనేది అందరికీ ఇస్తాము. మాకు రెండో కారు ఇచ్చిన వల్ల ఈ కలకత్తా బ్యాచ్ని తీసుకొని వచ్చి ఇక్కడే మా ఇంటి పక్కన వాళ్ళకి ఒక ఇల్లు ఇచ్చి ప్రతిరోజు వాళ్ళు నాట్లు వేసేదానికి మేము తీసుకొని ట్రాక్టర్లో వెళ్తాము. ఇది మా నారుకయ్య. నారు అనేది వాళ్ళు ఒక పక్క నుంచి చక్కగా నీట్గా ఒక పూస కూడా పోకుండా పెరగతారు. ఆ పెరిగిన నారు కట్టలంతా ఈ విధంగా గోతాం పట్లో వేసుకొని అన్ని గిని మీదకి చేస్తారు. గిని మీదకి చేర్చే ముందు కట్టలన్నీ నీళ్ళలో బాగా గుంజి మట్టి బాగా కరిగిపోయేటప్పుడు చేసి పట్ట ఒకటి పెట్టుకొని దానిపైన కట్టలన్నీ ఒకటేనక ఒకటి పేర్చుకొని ఈ విధంగా సాకులోడు మూటతో పాట అన్నీ మూట కడతారు. ఈ విధంగా కట్టగట్టిన మోపుల్ని నెత్తిపైకి వెత్తుకొని వాళ్ళ కైలో నారు అనేది వేస్తారు. పక్క వాళ్ళు అయితే తాడి దెబ్బతో అనేది నారు అనేది మోస్తారు. వీళ్ళు మాత్రం ఇలాగ గోతాలతోనే కట్టుకొని కయ్యంతా నారు మోస్తారు. ఈ నారు మూటలన్నీ ఒక 3 కైలు దూరంగా ఉంటాయి. మా నారుగాయ ఒక దగ్గర పోసాం కాబట్టి ట్రాక్టర్లో వేసుకొని ఈ నారు కట్టలన్నీ ఆ పక్క డొంక ఉంటుంది, ఆ పక్కన్ని ట్రాక్టర్లో అక్కడికి తోలుతాము. తర్వాత ట్రాక్టర్లో వేసిన ఆ మూటలన్నీ నారు కట్టలు ఉంటాయి కదా, అవన్నీ ఈ విధంగా వాళ్ళు చేలోకి వేస్తారు. మనం చేనును కూడా మన నారేత వేసే ముందు ఒక పొలమంతో కానీ మన క్లాంపర్ గిలకతో కానీ ఈ విధంగా చేన్ని మిట్టలు పల్లాలు లేకుండా జాగ్రత్తగా చదును చేసుకోవాలి. ఇప్పుడు ట్రాక్టర్లో ఉన్నాయి కదా నారు కట్టలు, ఆ గోతాలన్నీ తీసుకొని చేను మీద ఈ విధంగా ఒక్కొక్క కట్ట అనేది చేనంతా వాళ్ళు పరుస్తారు. ఈ విధంగా కట్టలనేది చేను మీదంతా వాళ్ళు వెదజల్లుతారు. ఈ కట్టలన్నీ వేసిన తర్వాత మీరు ఒకసారి గమనించినట్లయితే చేను పైన ఈ విధంగా కట్టలనేది అక్కడ ఒక 2 అక్కడ ఒక 2 అక్కడ ఒక 2 అనేది చేరుస్తారు. కర్ర 4.5 అడుగు 4.5 అడుగు అంటే 9 అడుగులు ఒక పాయి. ఈ విధంగా మనకి వాళ్ళు పాయలు అనేది తీస్తారు. పాయలు కూడా తాడుతో చక్కగా తీస్తారు. అలా పాయలు చక్కగా తీసిన వల్ల మనం ముందు కుట్టేదానికి పిండి వేసేదానికి చాలా చక్కగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ సమయంలో ఇక్కడ ఈ చెట్ల కింద వాళ్ళు కాసేపు ఒక 2-3 గంటలు రెస్ట్ తీసుకుంటారు. తర్వాత మన నాట్లకి వంగతారు. ఇది బెంగాలీ ఉడుపు అనేది వాళ్ళు సాళ్ళు యాత అంటారు. ఈ బెంగాలీ ఉడుపు ఏంటంటే కర్రకి ఒక బెత్తిడి డిస్టెన్స్ పెడతారు వాళ్ళు. ఆ డిస్టెన్స్ పెట్టిన వాళ్ళు ఏంటంటే కర్ర మన వరి నాట్లు వేసేటప్పుడు గాలి బాగా జ్వరపడుతుంది అన్నమాట. దాంట్లో జ్వరపడిన వల్ల కుదురు అదే గంట ఉంటుంది కదా, ఆ గంట బాగా మన పిడికిడు 2 పిడికిళ్ళు అంతా కలిసిన లావు వస్తుంది. వయసు వచ్చే కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్క గంట ఇంత లావుగా తయారవుతుంది. దాంట్లో నుంచి పిలకలు వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఉడ్లు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నాకు తెలిసి బెంగాలీ ఉడుపు చాలా మంచి యాత. కానీ బెంగాలీ వాళ్ళకి ఎకరాకి 15 కేజీల విత్తనాలు సరిపోతాయి. ఏంటంటే 25 కేజీల బ్యాగులు అనేది ఎకరాకి ఒక బ్యాగ్ లెక్కన పోసుకుంటారు. అవసరం లేదు. మనకి ఎప్పుడైనా ఎక్కువ వానలు వచ్చి ఈ విధంగా గిన్నెలు మడవల కాడ గొట్లు కోసేస్తాయి. ఆ విధంగా కోసినప్పుడు మన అవతల నుంచి యువతల దాటలేము. ఈ విధంగా కర్రపుల్లలు ఆ పక్క ఈ పక్క ఒక 5 పుల్లలు సపోర్ట్గా నాటుకొని అక్కడ ఆ పక్క ఒక 4 బస్తాలు ఈ పక్క ఒక 4 బస్తాలు వేసుకొని పైన మట్టిగానే పూసుకుంటే మడవ చాలా చక్కగా ఉంటుంది. మీరు ఒక్కసారి మా గిన్నెల్ని గమనించినట్లయితే మేము మిషన్తో గిన్నెలు వేయించాము. ఎందుకంటే మిషన్తో వేస్తే జారిపోతుంది. ఈ విధంగా మనుషులతో వేసుకుంటే గిన్నెలు చాలా చక్కగా ఉంటాయి. మాగాని పక్కనే ఒక బోర్ ఉంటుంది. ఆ బోర్లో వాటర్ చాలా రుచికరంగా ఉంటాయి. ఎందుకంటే చాలలకు వచ్చిన వాళ్ళందరూ ఆ బోర్లో నీళ్ళే తాగుతారు.
మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఎండ సమయంలో కాసేపు ఇలా రెస్ట్ తీసుకుంటారు. మాకు వరి నాట్లంతా పూర్తి అయిపోయినాయి. నారుగైలో కొంచెం నారు అనేది మిగిలింది. మళ్ళీ దాన్ని మనుషులు పెట్టి పెరికిచ్చేది లేకుండా మేము ట్రాక్టర్తో మన గిలక ఉంటుంది కదా అట్లా వేసి చక్కగా దున్నేసాము. దున్నేసేసి గిలక వెనక తాడి దెబ్బ ఉంటుంది, దానిగా దించేస్తే కై సదరంగా వచ్చేస్తుంది. మళ్ళీ యథావిధంగా నారా తీసుకోవచ్చు. వాళ్ళు ఉదయం ఇంటికాడి నుంచి వెళ్ళేటప్పుడే గ్యాస్ పొయ్య స్టవ్ తీసుకొని వెళ్ళి మధ్యాహ్నం భోజనం వాళ్ళు అక్కడే వేడివేడిగా తయారు చేసుకుంటారు. బెంగాలీ వాళ్ళకి సాయంత్రం నారాత అయిపోయిన పాటే మనకి ట్రాక్టర్ ఉంది కదా, ఆ ట్రాక్టర్లో ఈ విధంగా వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళని రూమ్ కాడ చేరుస్తాము. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.